రైట్. ఐటీ ముసుగులో భవనాలు కట్టే కంపెనీలకు భూపంజారం. ఐటీ ముసుగులో రియల్ లూటీ. 1000 కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. ఇదిగోండి జీవోలతో సహా ఇచ్చారు. 1375 కోట్ల భూమి కేవలం 99 పైసలకి ఇచ్చేస్తున్నారట. అబ్బా ఏం ఉదారత అండి. అలా ఇంకోటి 1500 కోట్ల భూమి సత్వాకు 45 కోట్లకేనట. ఇక్కడ కొద్దిగా రేటు పెంచారు వీళ్ళకి. ఈ కపిల్ చిట్ ఫండ్ ఖాతాలోకి మరికొంతట. సో ఈ పరిణామాలని మీరు సమర్థిస్తారా పురుషోత్తం రెడ్డి గారు? కొమేణి గారు, భూములు పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం తప్పు కాదు. కాకపోతే దానికి బేస్ ఏమి ఉండాలి? పునరుత్పాదకతగా ఉండాలి. మనం ఇచ్చే కంపెనీ పునరుత్పాదక చేయడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, వ్యవస్థ విస్తరిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వం యొక్క ఆలోచన అది. కాబట్టి పునరుత్పాదక సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు లేదా ఈ రోజువారీ వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు లూలు లాంటి కంపెనీ అనేది మార్కెట్ చేసేది, అది పునరుత్పాదకత ఉండదు. వచ్చిన వస్తువులు కొంటారు, అమ్ముతారు, పోతుంది. కానీ మనం ఇచ్చే కంపెనీలు ఎలాంటివి? అలా చూసుకున్నప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాటలకి మన ఆలోచనలకి చాలా భిన్నంగా ఉన్నాయి. గతంలో కూడా ప్రభుత్వాలు చాలా సంస్థలకు భూములు ఇచ్చాయి. ఏం బేస్ ఏంటి? ఆ భూములు ఇచ్చిన తర్వాత ఆ భూమికి ఆ పెట్టే కంపెనీ వల్ల ఉత్పాదకత పెరగాలి, పునరుత్పాదకత జరగాలి, కంపెనీలు విస్తరించాలి, దాని ద్వారా వైడర్ ఎక్స్పెండ్ కావాలి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు భూములు ఇవ్వడం తప్పు కాదు, ఎందుకంటే దాని చుట్టుపాటు ఇంకా అనుబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఉందా? ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సింది ఇక్కడ. రెండోది, ఉత్తరాంధ్రలో లేకపోతే రాష్ట్రంలో అంతా ఒక పక్క భూములు అమ్మకం, ఒక భూములు ఇచ్చేది ఒక పద్ధతిలో. మరి ఇప్పుడు రేపు స్టేట్ క్యాపిటల్ గా మీరు ప్రైవేట్ కంపెనీలకి అక్కడ వస్తాయంటున్నారు కదా కొమ్మినేని గారు, అక్కడక్కడ ఉచితంగా ఇవ్వాలిగా. ఉచితంగా ఇస్తే మీరు అనుకున్న 1,00,000 కోట్ల యాడ్ నుంచి వస్తాయి. మనకు రాజధానిలో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ భూమి తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు ఫ్లాట్లు ఇచ్చేసిగా పోను, మిగిలింది 10,000 ఎకరాలు మిగులుతుంది. 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది. ఇదే కదా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే. రేపు ఆడగడ కంపెనీలకు ఇట్లా ఇవ్వడం మొదలైతే రూపాయి రాదు కదా. అప్పుడు ఏం సెల్ఫ్ ఫైనాన్స్ అవుతుంది? కాబట్టి ఒక పొంతన లేదు. నేను రాష్ట్రం అంతా మీరు ఒకే పారిశ్రామిక విధానాన్ని అమలు చేయండి, ఆ పారిశ్రామిక విధానానికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీరు ఇస్తున్న కంపెనీలు ఎట్లా పునరుత్పాదక దారితీస్తాయి, మీరు అనుకున్న కాన్సెప్ట్ కి ఎట్లా ఉపయోగం చెప్తే అభ్యంతరం లేదు. అది కాకుండా చేస్తే ఖచ్చితంగా అలిగేషన్స్ వస్తాయి, అభివృద్ధి జరగదు, ఉన్న వాల్యుబుల్ ప్రభుత్వ భూమి అంతా వివాదాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుంది, రేపు ప్రభుత్వం వచ్చి విచారణ జరిపేరుతో ఆపుతుంది, దాని తేలి లోపల కొన్ని సంవత్సరాలు పడతాయి, ఆ భూమి వేస్ట్ అయిపోతుందా? కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించకపోతే అవినీతి అలిగేషన్స్ వచ్చేస్తాయి. ఎందుకు ఇంత జరుగుతున్నా మీరు ఇస్తున్నారంటే మీ ఇండియన్ అజెండా ఏంటి, వెనకాల ఉన్న లాలూచి ఏంటి అనే చర్చ ఆటోమేటిక్ గా వస్తుంది. అది హేతుబద్ధత లేని పరిపాలన, హేతుబద్ధత లేని వివరణ అనివార్యంగా అవినీతికి ఆస్కారం కల్పిస్తుంది అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. రైట్. నాగార్జున చెప్పండి, ఐటీ ముసుగులో రియల్ లూటీ అంటూ ఇచ్చిన వార్త ఇవన్నీ చూస్తే కాస్త ఆందోళన కలిగిస్తామని మీకేమనిపిస్తాను? మరోవైపు హద్దుపద్దు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరిగిపోతున్నాడు. మరి ఏపీలో నిర్మాణాలు సరిగ్గా జరగట్లేదు ఏమో, మొత్తం తెలంగాణకి తరలిస్తున్నట్లున్నారు ఇసుక, వెస్ట్ గోదావరి, గుంటూరు ప్రాంతం నుంచి కూడా. రైట్. కాదు సార్, ఇప్పుడు నాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటంటే, నేను మీతో డిస్కషన్కి వచ్చేదాకా పర్ ఎకరా 99 పైసలకి ఇచ్చారేమో అనుకున్నా. అంటే 27 ఎకరాలు 27 రూపాయలకి, అంటే 26 రూపాయలకి ఇచ్చారేమో అనుకున్నా. అసలు టోటల్ గా 27 ఎకరాలు 99 పైసలకే ఇచ్చారు. చూడండి సార్ ఎంత ఆశ్చర్యం. అది ఐటీ ముసుగులో ఈ రహేజా వాళ్ళతోనే ఒక కుంభకోణం జరిగింది. రహేజా మైండ్ స్పేస్ అని మన హైదరాబాద్ అని చెప్పారు, వీళ్ళతోనే ఒక కుంభకోణం జరిగింది. దీంట్లో ఒక కథ చెప్తాను సార్. దీని వాల్యూ 1375 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్. మేమేం చెప్తున్నాం, పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే పరిశ్రమలకు కానీ భూములు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, మీకు ఇచ్చినటువంటి 27 ఎకరాల భూమిలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అలౌయింగ్ ద కంపెనీ ఫర్ మిక్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ అప్ టు 45%. అంటే మీకు 27 ఎకరాలు ఇచ్చాం కాబట్టి 27 ఎకరాల్లో ఒక 12 ఎకరాల్లో నువ్వు ఐటీ పరిశ్రమలో ఏదో పెట్టుకోండి, కానీ మిగతా 12 ఎకరాల్లో అదే మిగతా 13 ఎకరాల్లో మీకు నచ్చిన నిర్మాణాలు, ప్రైవేట్ నిర్మాణాలు చేసుకోండి అని చెప్తున్నారు. అది సమస్య. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీంతో పాటు మళ్ళీ జీవో మిస్లీనియస్ నెంబర్ 27 ఆగస్టు 1, 2025. దీంతో కూడా ద ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ ఈజ్ అలౌడ్ టు యూజ్ మిక్స్డ్ యూజెస్ అప్ టు 50% ఇన్ ద అలాటెడ్ ల్యాండ్. ఇంకో దానికి ఇది సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి. అంటే మీరు చేస్తున్నటువంటి వైఖరి ఏంటంటే, మీరు రియల్ ఎస్టేట్ సంస్థలకి ల్యాండ్ ఇస్తున్నారు,
ఆ ల్యాండ్ ఇచ్చి ఐటీ క్యారిడార్లు కట్టాలంటున్నారు. ఐటీ క్యారిడార్లు సగం భూమిలో అలాట్ చేసిన దాంట్లో సగం భూములు కట్టి మిగతా సగం భూములు మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోండి అని చెప్తున్నారు. ఇది కదా మేము అడుగుతుంది. ఈ 50% ల్యాండ్ వారికి ఇవ్వడం పట్ల చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి 50%లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది మన సమస్య కదా. దీంతో పాటు మరో కుంభకోణం సార్. ఈ కుంభకోణానికి ఎప్పుడు అంకురార్పణ జరిగింది? ఆగస్టు 16, 2025లో అంకురార్పణ జరిగింది. జీవో మెయిన్ సెక్రటరేట్ నెంబర్ 32 పేరు కూడా భలే పెట్టారు సార్. దీని పేరు లిఫ్ట్, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్. లిఫ్ట్ అంటే ల్యాండ్ లిఫ్ట్ చేసుకోవడానికి భలే పెట్టుకున్నారు పేరు. దీంట్లో వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మేము ఒక 100 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే వాళ్ళు 20% భూమికి డబ్బులు కడితే చాలు, 30% భూమి, మిగతా 30% భూమి మీరు ఐటీ టెక్లు వాటికి వీటికి మీరు యూటిలైజ్ చేసుకోండి, మిగతా 50% భూమి, ఆ 50% భూమి మీ వ్యక్తిగత అవసరాలకు వాడుకోండి అని చెప్పారు. ఇది ఆశ్చర్యం అనిపించింది. సరే, ఆ 20% భూమి రేట్ ఎంత అనంటే 99 పైసా అని ఇచ్చారు. ద నామినల్ ప్రైస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 99 పైసా, 99 పైసలు అని ఇచ్చారు. దీంతో పాటు ఇది ఇచ్చారా? ఇది ఇచ్చిన తర్వాత దీనికి లిఫ్ట్ అని పెట్టి ఈ పథకం తీసుకొచ్చారు. వారు ఇచ్చినటువంటి జీవోకే వ్యతిరేకంగా ఎక్కడొచ్చిందంటే, ఈ రహేజా గ్రూప్ వాళ్ళకి 28 ఎకరాలు ఇస్తున్నాం, వాళ్ళు 9,681 జాబులు ఇస్తున్నారు అని చెప్పారు. వీళ్ళ పాలసీలో ఏం చెప్పారో చూద్దాం సార్. విత్ ఏ మినిమం ఆఫ్ 500 ఎంప్లాయ్మెంట్ పర్ ఎకరా. ఒకవేళ మీరు ఎకరం పొలం తీసుకుంటే ప్రతి ఎకరం పొలానికి సంబంధించి మీరు 500 ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 27 ఎకరాలు తీసుకున్నారు కదా ఈ రహేజా వాళ్ళు. 27 ఎకరాలు తీసుకునేటువంటి రహేజా వాళ్ళు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు 9,681. కానీ వాళ్ళు ఇచ్చిన పాలసీ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఎన్ని? 14,000 ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఒక 30% భూమి, 30% ఆఫ్ వాళ్ళు ఏదైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇవ్వట్లా. సో మీరు ఇచ్చినటువంటి లిఫ్ట్ పాలసీకి వ్యతిరేకంగానే మీరు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నారు. ఆ కంపెనీలు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మీరు వేల కోట్ల రూపాయల భూములకి సంబంధించి ఆ భూముల్ని వాళ్ళకి 99 పైసలకి వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వీళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకు జరుగుతుంది అనేది మేము అడుగుతున్నాం ప్రశ్న. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి భూములకి, మీరు ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కి, వారు పెడుతున్నటువంటి పెట్టుబడికి ఏ విధమైనటువంటి సంబంధమూ లేదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ యూటిలైజ్ చేసుకొని వారికి సంబంధించినటువంటి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి, రేపొద్దు జరిగేటువంటి ఎలక్షన్స్ ని ఓటుకు నోటుగా కొనుక్కోవడానికి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పొలిటికల్ కుంభకోణాలు చేస్తున్నారు. ఈ కుంభకోణాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదు. కాబట్టి మేము చెబుతుంది స్పష్టమే. మీరు నిజంగా ఆ పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటే ఒక పాలసీ తీసుకురండి, పాలసీ ప్రకారం భూములు ఇవ్వండి. మీకు సంబంధించినటువంటి సొంత సంస్థలకి ఇబ్బడి ముబ్బడిగా భూములు ఇస్తూ వారి ద్వారా మీరు కిక్ బ్యాక్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన వైట్ పేపర్ ప్రకటిస్తాం. ఏ సంస్థలైతే నిజంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాయో, లేకపోతే ఏ సంస్థలైతే నిజంగా ఇచ్చినటువంటి పాలసీ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయో వాటన్నిటినీ వారి ఒప్పందాలను గౌరవిస్తాం. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లంచాలిచ్చి భూములు తీసుకుంటున్నారో వారందరికీ ముందుగానే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి లంచాలతో సహా అన్ని లంచాలను కూడా వెనక్కి తీసుకొని మీకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు తీసుకునేటువంటి ఈ న్యాచురల్ రిసోర్స్ మీరు ఏదైతే తీసుకుంటారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనకాడదు. కాబట్టి ఇటువంటి లంచగొండి పరిపాలన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, విశాఖపట్నంలో ఇచ్చేటువంటి ల్యాండ్ల రేటు అమరావతిలో ఎందుకు ఇవ్వరు సార్? అందరికీ ఒకే రకంగా ఇవ్వట్లేదు అనేది ఒకటి. కొందరికి 50 లక్షలు, కొందరికి 4 కోట్లు, కొందరికి 99 పైసలు. ఇవన్నీ గందరగోళంగానే ఉంది. కానీ ఈ ఇసుక రవాణా భారీగా సాగుతోందని వార్తలు వస్తున్నాయి రోజు. దాని మీద ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదా? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి సార్. ఇసుక రవాణా చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వారిపైన తెలుగుదేశం పార్టీ ఎందుకు చర్యలు తీసుకున్నది సార్?
ఈ రోజు వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే అదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇసుక కుంభకోణం చేశారు, మిథున్ రెడ్డి గారు ఇసుక కుంభకోణం చేశారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరో ఎమ్మెల్యేలు ఇసుక కుంభకోణం చేశారని 20 నెలలు అయింది. ఈ రోజు కూడా ఒక కార్యక్రమం అడుగు ముందుకు పడట్లేదు. ఇసుక కుంభకోణం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుచరులే కాబట్టి దాని ద్వారా నెలకి ఎంతో కొంత మొత్తం వారికి అంటుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్ని వారి ఆశీస్సులతోనే ఇది జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్.